I am B. Sriramulu, a senior faculty in English language from Visakhapatnam. Today, I will explain how to change an assertive sentence from direct speech to indirect speech. ఓకే, నిన్నటి వీడియోలో రూల్స్ అన్నీ నేర్చుకున్నాం. అంటే ఏంటి, టెన్సెస్ ఎలా మారుతాయి, ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, అదేవిధంగా వర్డ్స్ ఎక్స్ప్రెషన్ నియర్నెస్, హౌ దే ఆర్ చేంజ్డ్ టు వర్డ్స్ ఎక్స్ప్రెషన్ డిస్టెన్స్, అవన్నీ ఇప్పుడు ఈ సెంటెన్స్లో మనం చూద్దాం. ఓకే, అసర్టివ్ సెంటెన్స్ మీన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఫాలోడ్ బై వర్బ్. వర్బ్లో హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉండొచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావచ్చు ఆర్ ఎనీ అదర్ వర్డ్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. అలా సబ్జెక్ట్తో మొదలైనటువంటి సెంటెన్స్లు కానీ వచ్చినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో ఇఫ్ ఎ సెంటెన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఫాలోడ్ బై వర్బ్, దీన్ని అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అని చెప్పుకున్నాం. దీన్ని ఎలా మార్చాలి? సపోజ్ హీ సెడ్ టు మీ, ఇది రిపోర్టింగ్ పార్ట్ అని చెప్పుకున్నాం. I honor your decision. So he said to me, he subject, he here రాస్తాం. I told you said to ఉందనుకోండి, he changed to told, object me only. So he said to me became he told me. Okay, ఇక్కడ ఈ కామా ఇన్వర్డ్ కామా తీసి మనం ఏం చెప్పాం, దట్ అనే కంజంక్షన్ పెడతాం. నౌ ప్రొనౌన్ ఐ ఎలా మారుతుంది, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్ పార్ట్. ఐ అన్నది ఏంటి, ఫస్ట్ పర్సన్. చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, హీ ఉంది. సో ఐ చేంజ్ టు హీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్బ్ హియర్, ఆనర్. ఆనర్, it is V1, simple present tense. honored. So honor is simple present tense. ఇక్కడ రిపోర్ట్ మరి పాస్ట్ టెన్స్లో ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేంజ్ టు V2, దట్ ఈజ్ ఆనర్డ్. ఇంకా యువర్ అనేది ఇట్ చేంజ్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్ పార్ట్. సో ఇక్కడ మీ ఉంది కాబట్టి మై డెసిజన్ ఓన్లీ, ఫుల్ స్టాప్. మళ్ళీ ఇన్వర్డ్ కామాస్ ఏమి పెట్టకూడదు. ఇదే సెంటెన్స్ రిపోర్ట్ వేరే పాస్ట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్లో లేకపోతే అలా మారుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ హీ సేస్ టు చేంజ్ టు టెల్స్ మీ. ఓకే, హీ టెల్స్ మీ, అగైన్ కంజంక్షన్ దట్. ఓకే, ఐ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ హీ. ఓకే, ఇక్కడ రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్లో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ తాలూకా టెన్స్ మారదు. సో ఆనర్ అనేది V1గానే ఉంటుంది, ఆనర్. కానీ ఇక్కడ సబ్జెక్టు ఐ హీ కింద మారింది, హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు దీనికి ఎస్ చేరుస్తాం కంపల్సరీగా. సో హీ టెల్స్ మీ దట్ హీ ఆనర్స్ యువర్ చేంజ్ టు మై డెసిజన్. ఇక్కడ పొరపాటు మీరు ఆనర్డ్ అని రాశారనుకోండి, సెంటెన్స్ రాంగ్. ఓకే, వై? ఇక్కడ రిపోర్టింగ్ వరకు పాస్ట్ టెన్స్లో లేకపోతే వెర్బ్ తాలూకా టెన్స్ మారదు అని చెప్పారు. ఇక్కడ సేస్ అని ఉన్నా, సే అని ఉన్నా, విల్ సే అని ఉన్నా, హ్యావ్ సెడ్ అని ఉన్నా, హ్యాస్ సెడ్ అని ఉన్నా, ఇక్కడ ఉన్న వెర్బస్ తాలూకా టెన్సెస్ మారవు. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఆనర్డ్ అయింది. ఇక్కడ సేస్ V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్గానే ఉంటుంది. సింపుల్ పాస్ట్గానే ఉంటుంది. ఫ్యూచర్ అయితే ఫ్యూచర్గానే ఉంటుంది. జ్ఞాపకించుకోండి. నెక్స్ట్ దిస్ వన్, యూ సెడ్ టు హెర్. ఓకే, యూ సెడ్ టు చేంజ్ టు టోల్డ్. యూ టోల్డ్ హెర్. అగైన్ దట్. ఐ అన్నది ఎప్పుడు ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ కింద మారుతుందని చెప్పాం కదా. సో ఇక్కడ యూ ఉంది, ఇక్కడ హీ ఉంది, ఐ హీ అయింది. ఇక్కడ యూ ఉంది, ఐ ఏమవుతుంది, యూ. ఓకే, ఇక్కడ డోంట్ ఉంది, డోంట్ ఏమవుతుంది, డూ తాలూకా పాస్ట్ టెన్స్ ఏంటి, డిడ్. డోంట్ ఈ చేంజ్ టు డిడెంట్. వై? ఇక్కడ సెడ్ రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు
ఇక్కడ వెర్బస్ టెన్సెస్ కరెస్పాండింగ్ పాస్ట్ టెన్స్గా మారుతాయని చెప్పుకున్నాం. అందువల్ల డోంట్ ఇక్కడ డూ కానీ డస్ కానీ ఉంటే ఇక్కడ సెడ్ అని ఉందనుకోండి, చేంజ్ డిడెంట్. మెయిన్ వర్క్ మారదు, హ్యావ్ ఏ. డౌట్స్ ఈ నౌన్స్ ఏవి మారవు. నవ్ ఈ చేంజ్ టు దెన్ చెప్పుకున్నాం మనం. వర్డ్స్ ఎక్స్ప్రెషన్ నియర్నెస్ ఆర్ చేంజ్ టు వర్డ్స్ ఎక్స్ప్రెషన్ డిస్టెన్స్. నవ్ ఈ చేంజ్ టు దెన్ ఈజ్ గివెన్ దెన్ ఓన్లీ. హీర్ ఈ చేంజ్ టు దేర్, దిస్ ఈ చేంజ్ టు దట్. ఇన్ దట్ వే నవ్ ఈ చేంజ్ టు దెన్. వై? రిపోర్ట్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ డోంట్ ఈ చేంజ్ టు డిడెంట్, హ్యావ్ ఓన్లీ, నవ్ ఈ చేంజ్ టు దెన్. ఇదే సెంటెన్స్ ఓకే వెర్బ్ ఈజ్ నాట్ ఇన్ పాస్ట్ టెన్స్, దట్ ఈజ్ ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సో ఇదెలా మారుతుంది? విల్ సే టు ఈ చేంజ్ టు విల్ టెల్. యూ ఓన్లీ. ఓకే అగైన్ దట్. నౌ I changed according to the subject. ఫస్ట్ పర్సన్ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఐ ఎక్కడున్నా సరే ఐ, మీ, మైన్, మైసెల్ఫ్ ఇవి ఎప్పుడు కూడా ఇక్కడున్న రిపోర్టింగ్ పార్ట్లో ఉన్న సబ్జెక్ట్ ప్రకారంగా మారుతాయి. సో ఐ ఇక్కడ షీ ఉంది కాబట్టి ఐ చేంజ్ టు షీ. అగైన్ ఇక్కడ డోంట్ ఉంది కదా, ఇక్కడ రిపోర్ట్ వర్బ్ పాస్ట్ టెన్స్లో లేదు. సో డోంట్గానే ఉంటుంది. కానీ షీ వచ్చింది కాబట్టి షీ ఇటు వచ్చినప్పుడు డస్ అవుతుంది. సో హీ డజంట్. హ్యావ్ ఓన్లీ. ఓకే డౌట్స్ నవ్ మారు, నవ్వుగానే ఉంటుంది. అది యూ సెడ్ టు హిమ్. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. యూ సెడ్ టు చేంజ్ టు టోల్డ్. him only, that. Okay, and I first person change according to the subject you. Okay, now report verb past tense ఉంది కదా, am is change to was or were. you తో verb ఉపయోగిస్తాం. watering main verb మారదు. watering, that you are watering the plants. నౌన్ ఎప్పుడు మారదు కాబట్టి నౌన్లో రాసేస్తాం. ఓకే ఇది. నెక్స్ట్ యూ హ్యావ్. ఇక్కడ హ్యావ్ సెట్ ఉంది, ఇక్కడ ఓన్లీ సెట్ సింపుల్ పాస్ట్ టెన్స్. హ్యావ్ సెట్ హ్యాస్ సెట్ అంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యూ హ్యావ్ సెట్ టు అనేది యూ హ్యావ్ టోల్డ్ హిమ్ దట్. ఐ చేంజ్ టు యూ. ఓకే యూ. ఇక్కడ యామ్ ఉంది. ఓకే ఓన్లీ సెట్ అంటే V2, అప్పుడు యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్క్ కింద అవుతాయి. కానీ హ్యావ్ సెడ్ ఉంది, హ్యాడ్ సెడ్ కాదు ఇది. అదే హ్యాడ్ సెడ్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ చేంజ్ టు వాజ్ వర్ ఓన్లీ. కానీ హ్యావ్ సెడ్ ఆర్ హ్యాజ్ సెడ్, హ్యావ్ టోల్డ్, హ్యావ్ ఆస్క్డ్ ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ చేంజ్ టు యామ్ ఈజ్ ఆర్ ఓన్లీ. సో యూతో యామ్ ఉంది కాబట్టి ప్రెజెంట్, యూతో వర్ అవ్వదు, ఇక్కడ ఆర్ వస్తుంది ఎందుకంటే టెన్స్ మారదు. యు ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే ఇది రిపోర్ట్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో లేదు. ఈ రెండింటి పాత్ర జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మార్చే ముందు రిపోర్ట్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ హ్యాజ్ ఉంటే పాస్ట్ కాదు, ప్రెజెంటే. ఓకే నౌ he said to you, change to told, you only, that. Okay, I changed to according to the subject, have changed to had. Why? report your past tense ఉంది కాబట్టి had. main verb done only. your changed according to the object. ఇక్కడ ఆబ్జెక్ట్ you ఉంది కాబట్టి ఎవరిగానే ఉంటుంది. your work, ఫుల్ స్టాప్. ఇక్కడ ఆబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి ఎవరుగానే ఉంటుంది. ఎందుకంటే యూ తాలూకా ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా దే ఆర్ చేంజ్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ హీ విల్ సే టు యూ. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ విల్ సే టు చేంజ్ టు విల్ టెల్ యూ. ఇక్కడ రిపోర్ట్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లేదు, అంటే ఒకే సెంటెన్స్ రిపోర్ట్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో లేకపోతే ఎలా ఉంటుంది, అది మనకి. ఈ విల్ టెల్ యూ దట్. ఐ చేంజ్ టు హీ హ్యావ్. ఇక్కడ రిపోర్టర్ పాస్ట్ టెన్స్లో లేదు కాబట్టి హ్యావ్ చేంజ్ టు హ్యాజ్
not had, done only, okay, your only, work only. ఇక్కడ ఎవరు ఎందుకు మారలేదంటే ఆబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ హీ సెడ్. ఇక్కడ సెడ్ టు అనేది లేదు కాబట్టి, సెడ్ టు అని ఏమి లేదు కాబట్టి సెడ్గానే ఉంటుంది. సో హీ సెడ్ దట్, ఓకే, అది దేని కింద మారుతుంది, హీ. ఓకే, ఇక్కడ డిడ్ ఎక్స్పెక్ట్. డిడ్ ఈజ్ ఆల్వేస్ సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్. మనం రూల్స్లో చెప్పుకున్నాం, V2 ఉంటే V3 హ్యాడ్ ప్లస్ V3 కింద మార్చాలండి. సో డిడ్ ఉంటే V2 కాబట్టి మెయిన్గా ఇక్కడ దీని ప్లేస్లో హ్యాడ్ రాసుకొని నాట్ రాసుకొని ఎక్స్పెక్ట్ తోటి V3 ఎక్స్పెక్టెడ్. మనం ఏం చెప్పుకున్నాం, డిడ్ ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ అంటే V2 ఇచ్చాడు V3, దానికి V3 కూడా ఏమిటి ఎక్స్పెక్టెడ్. సో ఎక్స్పెక్టెడ్ V3 రాసాం, డిడ్ ప్లేస్లో మనం హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే ఇక్కడ రిపోర్ట్ గారు పాస్ట్ టెన్స్లో ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్లో లేకపోతే సేమ్ సెంటెన్స్ ఏమవుతుంది, ఈ సేస్ తర్వాత కూడా టూ లేదు కాబట్టి సేస్ ఓన్లీ. ఈ సేస్ దట్, అగైన్ ఐ చేంజ్ టు హీ. ఇక్కడ రిపోర్ట్ గారు పాస్ట్ టెన్స్లో లేదు కదా, సో టెన్స్ మారదు, డిడెంట్ ఓన్లీ. ఎక్స్పెక్ట్ దిస్, ఓకే, దిస్ ఈజ్ చేంజ్ టు దట్. ఇక్కడ దిస్ ఓన్లీ. ఓకే, రిపోర్ట్ కానీ పాస్ట్ టెన్స్ లేకపోతే టెన్స్ మారదు, ఇవి కూడా మారవు, ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉంటారు కాబట్టి మారవు. ఓకే, ఇక్కడ చూసారు సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ ఉంటే డూ డస్ ఉంటే డిడెంట్ అవుద్ది, డు నాట్ డస్ నాట్ ఉంటే డిడెంట్ అవుద్ది ఎప్పుడు రిపోర్ట్ పాస్ట్ టెన్స్లో ఉంటే. లేకపోతే డిడ్ ఉన్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ నాట్ పెట్టుకోవాలి. ఓకే, ఐ సెడ్ టు హిమ్, ఐ told him that. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అయ్యే ఉంది, ఇక్కడ అయ్యి ఉంది కాబట్టి అయ్యే. సెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి కెన్ యూ చేంజ్ టు కుడ్. ఓకే, సాల్వ్ ఓన్లీ. ఎవరు చేంజ్ టు, ఓకే, ఎవరు అనేది ఏంటి సెకండ్ పేరు ఆబ్జెక్ట్ పెట్టి అవుతుంది కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ హెర్. సో ఇక్కడ హెర్ ఉంది కాబట్టి ఎవరు చేంజ్ టు హెర్. ప్రాబ్లం ఓన్లీ. ఓకే, అదే సెంటెన్స్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో లేదు. ఐ సే టు హెర్ మీన్స్ ఐ టెల్ హెర్. సే టు ఈ చేంజ్ టు టెల్. ఓకే, టెల్ తర్వాత టూ రాకూడదు కదా మనకి, టోల్డ్ తర్వాత టెల్ తర్వాత టూ రాకూడదు. ఐ టెల్ హెర్ దట్ ఐ కెన్ ఓన్లీ. వై రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్లో లేదు కాబట్టి కెన్ ఓన్లీ. సాల్వ్, ఓకే, హెర్ ప్రాబ్లం. ఓకే, దిస్. ఓకే, ఇంతవరకు మనం డైరెక్ట్ స్పీచ్లో ఒకే ఒక క్లాజు, ఒకే ఒక వెర్బ్ అన్నట్టు చూసాం. వన్ క్లాజ్ మీన్స్ ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఉంటుంది. కానీ ఈ సెంటెన్స్లో 2 clauses ఉంటాయి. దేర్ ఆర్ 2 clauses. 2 clauses మీన్స్ 2 subjects విల్ బి దేర్, 2 verbs విల్ బి దేర్. ఓకే, అప్పుడు ఈ వెర్బ్స్ అన్నీ కూడా బోత్ ది వెర్బ్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఎక్సెప్ట్ TO2 తర్వాత వచ్చిన వెర్బ్ ఒక్కటే మనం మార్చం, మిగతా వెర్బ్స్ అన్నీ ఓకే. ఓకే, నౌ సీ మై మదర్ సెడ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ డిన్నర్ వెన్ ద లైట్ వెంట్ అవుట్. ఇక్కడ ఐ సబ్జెక్ట్, వాజ్ ప్రిపేరింగ్ వర్బ్, అలాగే ద లైట్ సబ్జెక్ట్, వెంట్ వర్బ్. సో దిస్ ఈజ్ వన్ క్లాజ్ and this is the light went out another clause. Both are combined by the conjunction when. ఓకే, ఇలా 2 క్లాజులు ఉండి 2 సబ్జెక్టులు 2 వెర్బులు ఉన్నప్పుడు మనం ఎలా మార్చాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం, రిపోర్ట్ యువర్ పాస్ట్ టెన్సా కాదా, సెడ్ పాస్ట్ టెన్సే. సో మై మదర్ సెడ్, my mother said, again instead of these two we put conjunction that, and I changed according to the subject. I and the first person changed according to the subject. Subject mother, third person.
similar but feminine, so we change it into she. ఓకే, యామ్ ఈజ్ రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్లో ఉంది కదా, సో ఇక్కడ వెర్బ్ తో టెన్సెస్ మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వెర్బ్ తో టెన్సెస్ మారుతాయి. ఓకే, యామ్ ఈజ్ ఆర్ వస్తే వజ్ వర్ అవుతుంది. వజ్ వర్ వస్తే ఏమవుతుంది చెప్పాను మనకి, వజ్ వర్ తో V3 ఏంటి, బీన్. సో హ్యాడ్ ప్లస్ బీన్ రాసుకోవాలి. హ్యాడ్ బీన్. ప్రిపేరింగ్ ఓన్లీ. మెయిన్ వర్బ్ మార్. ఇక్కడ వజ్ ఏమవుతుంది, వజ్ V3 ఏంటి, ఇప్పుడు గో ఇచ్చిన అనుకోండి వెంట మారుతుంది. వెంట ఇస్తే గాన్, హ్యాడ్ ప్లస్ గాన్. అలాగే అదేవిధంగా యామ్ ఈజ్ ఆర్ ఇస్తే వజ్ వర్ అవుతాయి. వజ్ వర్ ఇచ్చినట్లయితే బీన్, హ్యాడ్ ప్లస్ బీన్. సో హ్యాడ్ బీన్ కింద మనం మార్చుకున్నాం. వజ్ ఏమో దాని కింద మార్చాం, హ్యాడ్ బీన్. ప్రిపేరింగ్ ఓన్లీ. డిన్నర్, వెన్ ఓన్లీ. ద లైట్ నౌన్ కాబట్టి ద లైట్. ఇక ఇక్కడ ఏంటుంది, వెంట ఇచ్చాడు. గో ఇస్తే వెంట అవుతుంది, వెంట ఇస్తే రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్ ఉంది కదా, వెంట ఇస్తే గాన్. ఓకే, హ్యాడ్ ప్లస్ గాన్. ఓకే, అవుట్ ఓన్లీ. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ కింద మారుతుంది. ఒక వజ్ వర్ ఉంటే హ్యాడ్ బీన్ రాస్తాం, తర్వాత ఏదంటే అది రాసింది. ఓకే, ఇక్కడ రిపోర్ట్ పాస్ట్ టెన్స్ కాబట్టి రెండింటిలో తొలగ టెన్సెస్ మనం మార్చాం. ఇక్కడ కూడా చూద్దాం. హీ సెడ్ టు చేంజ్ టు టోల్డ్. ద స్ట్రేంజర్ నౌన్ అలాగే రాజు, ద స్ట్రేంజర్. ఓకే, అండ్ దట్. ఐ చేంజ్ టు హీ. ఇక్కడ డోంట్ అని ఉంది, డూ ఉంది కాబట్టి రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్స్ కాబట్టి డూ నాట్ చేంజ్ టు డిడ్ నాట్. వేర్ ఓన్లీ. ఇక్కడ అగైన్ సబ్జెక్ట్ హీ ఉంది, థర్డ్ పర్సన్ మారదు. హీ, షీ, ఇట్ అంటే ఇదే మారవని చెప్పుకున్నాం కదా, మారవు. ఇక్కడ హ్యాజ్ గాన్ ఉంది, హ్యాజ్ ఈ చేంజ్ టు హ్యాడ్. గాన్ ఓన్లీ. సో ఇక్కడ ఐ డు నాట్ నో. ఓకే, ఇది మర్చిపోయాము, నో అన్నది. ఐ డు నాట్ నో. మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్నే మార్చండి. విల్ గో ఉందనుకోండి, విల్లుని వుడ్ చేయండి, గోయే. డు నాట్ గో, డిడ్ నాట్ చేయండి, గో ఓన్లీ. దయచేసి మెయిన్ వెర్బ్ను మార్చొద్దు. ఓకే, నౌ ఈ సెంటెన్స్ చూద్దాం. షీ సెడ్ ఓన్లీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలి మనం, రిపోర్ట్ వరకు సెడ్ పాస్ట్ టెన్స్ కదా, సో పాస్ట్ టెన్స్. సో ఇక్కడ టెన్సెస్ మార్చాలి. ఇక్కడ వెర్బ్ ఏముంది, ఇక్కడ హ్యాడ్. టు గో మారదు, టూ తర్వాత వచ్చేది మారదు. ఇక్కడ మళ్ళీ బికాజ్ తర్వాత వర్ ఉంది. ఇక్కడ టూ క్లాజెస్ ఉన్నాయి, టూ వెర్బ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఐ ఏమవుతుంది, షీ. ఐ చేంజ్ టు షీ. ఓకే, ఎందుకంటే సబ్జెక్ట్ షీ కాబట్టి. హ్యాడ్ వస్తే హ్యాజ్ ఇస్తే హ్యాడ్ అని చెప్పాం, ఓన్లీ హ్యాడ్ వచ్చింది. హ్యాడ్ ప్లస్ V3 రాలేదు ఇక్కడ. సో హ్యాడ్ ఇక్కడ మెయిన్ వెర్బ్. హ్యాడ్తో హ్యాజ్ వస్తే హ్యాడ్ వస్తే ఏమవుతుంది, హ్యాడ్ ప్లస్ హ్యాడ్ మనకి V3 మనం రాస్తాం. అండ్ హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్. సో హ్యాడ్ రాసుకోవాలి, ఓన్లీ హ్యాడ్ వస్తే. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ టు గో. షీ had to go out. Okay, ఇక్కడ అవుట్ ఓన్లీ బికాజ్ మారదు. యూ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ యూ ఈ చేంజ్ టు ఐ. ఓకే, ఐ. వర్ అగైన్ వజ్ వర్ వస్తే చెప్పాను, వజ్ వర్తో V3 ఏంటి, బీన్. అంటే హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ ప్లస్ బీన్, హ్యాడ్ బీన్. ఇది ఓకే, ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మాట్లాడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రూల్స్ ఏంటి, రిపోర్ట్ వరకు పాస్ట్ టెన్సా కాదా. పాస్ట్ టెన్స్ అయితే టెన్సెస్ మారుతాయి, పాస్ట్ టెన్స్ కాబట్టి టెన్సెస్ మారు. ఇది బాగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.